ఇక బీఆర్ఎస్ హయాంలో 90% పనులు పూర్తి చేసుకున్న దేవాదుల ప్రాజెక్టును రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మండిపడ్డారు. కేవలం 10% పనులు చేయడానికి చేతులు రావడం లేదని ఫైర్ అయ్యారు. దేవాదుల సృష్టికర్త అని చెప్పుకునే కడియం శ్రీహరి ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకునే పరిస్థితి లేదని తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి తట్టమట్టి కూడా తీయలేదు. తట్టమట్టి తీయకపోతే అప్పుడు నేను కాంగ్రెస్ నాయకుడిగా ఇన్ఛార్జిగా ఆ రోజు దేవాదుల దగ్గర పిండాలు పెట్టడం జరిగింది. ఈరోజు కడియం శ్రీహరి తన అనుచరులతోటి అక్కడ బోర్డుల మీద రాసుకుంటారు ఏంటంటే దేవాదుల సృష్టికర్త అని చెప్పేసి. ఆయన తట్టి మట్టి కూడా తీయలేదు, ఏనాడు దేవాదుల కోసము ప్రయత్నం కూడా చేయలేదు. ఆయనది ఐరన్ లెగ్, కడియం శ్రీహరి ఐరన్ లెగ్. ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే, ఒక్క తూము తీయలే, ఒక్క దగ్గర గోదావరి తల్లి వస్తే సారేసీరిచ్చిన సందర్భం లేదు. ఆయన ఇవాళ సృష్టికర్త అని చెప్పుకోవడం సిగ్గుచేటు. తిండింటి వాసాలు లెక్క పెట్టినట్టు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి గెలిపించిన కార్యకర్తలకు మోసం చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. నువ్వు ఏ పార్టీ అని చెప్తే ఇప్పటికీ నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు నీకు. నువ్వు కాంగ్రెసా లేదా బీఆర్ఎస్ఆ? కానీ అటు ఇటు కాకుండా మాట్లాడితే ఊర్లలో నవ్వుకుంటున్నారు. ఆ మాటిని ఊర్లలో నవ్వుకుంటున్నారు. ఇంకా నీకేమాత్రం మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలున్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ